ఇదిగో వాళ్ళ హింసలు చూస్తున్నారు కదా అని చెప్పి రేపు కూడా తిరుగు. కానీ జరిగిన సంఘటన మిథున్ రెడ్డి కారు మీద దాడి చేశారు, ఈయన వెంటనే పోలీసులు రావడం, అక్కడ ఏదో ఆయన గృహ నిర్బంధించాడు, అక్కడే ఇవన్నీ చేశారు. మిథున్ రెడ్డి మీద దాడికి స్కెచ్ గీసారా ముందే, అందుకే జరిగిందా? అక్కడ ఏం లేదు, ఫ్రమ్ ద బిగినింగ్ గొడవ చెయ్యడానికి ఈ నెలన్నర నుంచి ప్రయత్నిస్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ చంద్రబాబుకి కోపం ఉంది, ఆయన చేత సాటిస్ఫై కావాలి, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సాటిస్ఫై చేయించాలంటే ఈయన్ని. ఎందుకంటే కుప్పంని పెద్దిరెడ్డికి అప్పచెప్పారు, పెద్దిరెడ్డి కుప్పంలో చంద్రబాబుకి ఓటమి రుచి చూపించాడు, చివరికి కూడా దెబ్బ కొడతాం అనుకున్నాడు, కానీ రివర్స్ అయ్యింది పెద్దిరెడ్డికి. ఎప్పుడు స్థానిక ఎన్నికల్లో, మెయిన్ ఎలక్షన్స్ అంటే స్థానిక ఎన్నికల్లో గెలిచి చూపెట్టాడు. కాబట్టి మెయిన్ ఎలక్షన్స్ లో చంద్రబాబుని ఓడించడానికి లేదా ఆ నియోజకవర్గానికి పరిమితం చేయడానికి చాలా ప్రయత్నించాడు. కాబట్టి అతనికి తన సత్తా మన సత్తా ఏంటి చూపెట్టాలనుకున్నారు. అప్పుడు ఏం చేయాలా, రేపు ఎలక్షన్స్ లో పెద్దిరెడ్డికి చూపించాలి. పెద్దిరెడ్డి చంద్రబాబుని రావద్దని అన్న నిషేధించాడా? లేదు కదా, చంద్రబాబు ప్రచారం అంతా చేసుకున్నారు కదా. అదే సందర్భంలో ఆయనకి ఎదురుగుండా ప్రచారం కూడా చేయించాడు పెద్దిరెడ్డి. ఇప్పుడు పెద్దిరెడ్డి వస్తే ఎదురుగుండా ప్రచారం చేయి నువ్వు కూడా. ఇప్పుడు అక్కడ ఎవరు కొట్టలేదే, దాడులు చేయలేదు కదా, ఇక్కడ కూడా మీరు కూడా పెద్దిరెడ్డి నుంచి వస్తుంటే మీరు ఇంకో ర్యాలీ తీసుకుని పోండి పక్క నుంచి. మీరు చూడండి అమరావతి అప్పుడు కూడా ఎవరు దాడి చేయలే, ఎదురు నుంచి వాళ్ళు కూడా ఊరేగింపులకు వచ్చారు, అంతే కదా అప్పుడు జరిగింది. దాన్నే తప్పు అన్నాం మనం, అది ఎట్లా అన్నది. ఇక్కడ వచ్చేవాడికి ఏకంగా రానియము అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎదురు ఉద్యమాలకు ఎలా అనుమతి ఇచ్చారని అప్పుడు మాట్లాడుకున్నాం తప్పని. ఇక్కడ ఏకంగా ఎదురు కొట్టడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అదే కదా, ఎలాగా ఎవరికి ఇచ్చారు అట్లాగా? అది మొట్టమొదటిసారి జరిగింది. ఈవెన్ పెద్దిరెడ్డి కూడా ఏ రోజున ఎవరిని నియోజకవర్గంలో తిరగనివ్వనని చెప్పలేదు. చంద్రబాబు నాయుడుది టూర్ కూడా ఆయన తిరగనివ్వనని ఏం చెప్పలా, ఆయనకు ఒక రూట్ నుంచి